దాని గురించి ఏమంటారు? ఇప్పుడు ఏదైనా శుభం పలకరా అంటే అశుభం పలికే దాంట్లో ముందుంటారు వైసీపీ నాయకులు. ఇప్పుడు అమరావతి ఎందుకు మునిగిపోతే, అమరావతి మునిగిపోయేలాగా ఉంటే అక్కడ ఉన్నటువంటి 26 గ్రామాలు 28 గ్రామాలు ఉన్నాయి కదా, అవి ఎప్పుడో మునిగిపోయాయి. అవి ఎప్పటి నుంచో చరిత్రలో కూడా ఉన్నాయి ఆ గ్రామాలు మునిగిపోకుండా. అక్కడ చాలా మంది జనాలే కదా బతుకుతున్నారు. ఈ మూర్ఖులు, ఈ దరిద్రులు, వైసీపీ నాయకులు చేస్తున్నటువంటి ఇలాంటి కామెంట్ల వల్ల శుభం పలకరా బాబు అంటే అశుభం పలికే ఇలాంటి వ్యక్తుల వల్లే అమరావతికి బాగా లేట్ అవుతుందేమో అనిపిస్తుంది. వాస్తవంగా ఎవడైనా రాజకీయ నాయకుడు అభివృద్ధి కోరుకోవాలి కానీ నాశనాన్ని కోరుకోవడంలో ముందుంటారు వైసీపీ నాయకులు. ఇది వాస్తవం. నాశనం కాకపోతే ప్రజా వేదికని, ప్రజా సొమ్ము పెట్టి కట్టినటువంటి ప్రజావేదికనే అధికారం వచ్చిన తొలినాళ్ళలోనే కూల్చిపడేసినటువంటి దుర్మార్గులు, దరిద్రులు ఎవడన్నా ఉన్నారంటే వాళ్ళు వైసీపీ నాయకులు. వాస్తవంగా శుభం పలకాలా, శుభం మాట్లాడాలా, మంచి జరగాలని ఆలోచించాలా. అంతే తప్ప ఇలా నీచంగా మాట్లాడి దరిద్రులుగా మిగిలిపోకూడదని చెప్పి వైసీపీ నాయకులను హెచ్చరిస్తున్నాం. అమరావతి పైన ఎప్పుడైతే వాళ్ళ హయాంలో ఏం మాట్లాడారు వాళ్ళు ఇప్పుడు ఎందుకు ఇవన్నీ విమర్శిస్తున్నారు? వాళ్ళకి ఏపీకి రాజధాని ఉండడం ఇష్టం లేదు వైసీపీ నాయకులకి. లేకపోతే అమరావతి మీద వీళ్ళకి ఏం సంబంధం చెప్పండి? అభివృద్ధి జరుగుతుంది, ఖచ్చితంగా జరుగుతుంది. అమరావతి ఇండియాలోనే నెంబర్ 1 రాజధానిగా మనం చూస్తాం కూడా. ఇప్పుడు ఏదైనా ఒక ఇల్లు కడుతున్నాం అనుకోండి, శుభం మాట్లాడుకోవాలి. అంతేగాని ఇలా మాట్లాడి రాష్ట్ర అభివృద్ధిని ఆటంకపరిచే విధంగా మాట్లాడకూడదు. వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఈ ఒక్క రాజధాని ఎందుకు 3 రాజధానులు కట్టేద్దామని చెప్పి బయలుదేరారు. 3 ముక్కలు ఆడేశారు. కనీసం ఎక్కడ కూడా ఒక ఇటుకు పెట్టిన పాపాన్ని కానీ, ఒక చిన్న పని చేసిన పాపాన్ని కూడా పోలేదు. ఇంకా సిగ్గు లేకుండా అలా మాట్లాడుతూనే ఉంటారు. ఎవడైనా నాయకుడు అనేవాడు అభివృద్ధిని కాంక్షించాలి, అంతే తప్ప ఇలా ఎప్పుడు ఏడుతూ ఉండకూడదు. ఆ ఏడుపు మొఖాలు ఎప్పుడు జీవితాంతం ఏడుతూనే ఉంటాయి. ఇంకోటి పేర్ని నాని గారు పబ్లిక్ లో ఇట్లా అనౌన్స్ చేస్తుంటే టీడీపీ దీనిపైన ఎట్లా యాక్షన్లో ఏం తీసుకుంటాం అంటే కుక్కలు అరుస్తూనే ఉంటాయి. అట్లా మీ యాక్షన్ తీసుకుంటూ పోతే చాలా కష్టం. ఇప్పుడు వాళ్ళకి మానవత్వం లేని వ్యక్తులు, చూడని వ్యక్తులు ఏం చేస్తారో ఏం మాట్లాడతారో వాకే తెలియదు. రాజధానికి సహకారం అద్భుతంగా ఉంది. ఇలాంటి సమయంలో కొంచెం ఎక్కువగా ఫండింగ్ వచ్చి రాజధాని అభివృద్ధి చెందితే చుట్టుపక్కల 3 జిల్లాలు గుంటూరు, విజయవాడ, ఏలూరు జిల్లాలో బ్రహ్మాండంగా అభివృద్ధి చెంది మన హైదరాబాద్ అంత రాజధానిగా తయారయ్యే అవకాశం ఉంది. సిఆర్డీఏ ఇవేం కోరు పడితే మాట్లాడేస్తారు. మాట్లాడేసి అదిగో ఇదిగో అని చెప్పి ఏవేవో మాయమాటలు చెప్పి అప్పుడైతే అధికారంలో వచ్చారు. వాళ్ళ తండ్రి మీద ఉన్నటువంటి సానుభూతితో వచ్చింది. కానీ ఈసారి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి రాజకీయాలకి ఇంకా దూరంగా వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయే పరిస్థితి కూడా వచ్చేస్తుంది. ఓకే అండి. ఇంకొకటి ఏంటంటే వల్లభనేని వంశీ ఫొటోస్ కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అన్నం తినలేని పరిస్థితిలో ఉన్నారు. సో దాని ఏవో పార్టీలు చేసుకుంటారు మా మగవాళ్ళు అన్న తర్వాత. వాళ్ళు మేము మగవాళ్ళు అని చెప్పుకుంటుంటారు కదా. ఇప్పుడు ఉన్నవాళ్ళు అంటే తాగుబోతులనో లేదా తిరుగుబోతులని చెప్తుంటారు. వాళ్ళు మగవాళ్ళు, వాళ్ళ నాయకుడు పెద్ద మగవాడు. కాబట్టి నేనేమంటానంటే అక్కడ చాలా మాటలు మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డిని తిట్టాడు తప్ప ఎవరిని తిట్టలే. ఆయన కారణం ఏంటి? తాగినోడుకు నోటని నిజాలు వస్తాయంట. ఆ నిజాలే పలికాడు వల్లభనేని వంశీ గారు. జగన్మోహన్ రెడ్డి అనేవాడు రాజకీయాలు పనికిరాడని చెప్పాడు. తాగి ఏ సోయలోనటువంటి ఇదిలో చెప్పేశాడు. అందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి పరిపాలన చేత కాదు, పరిపాలన అవగాహన లేదు. పరిపాలన పూర్తిగా తెలిసిన వ్యక్తి అయితే సంక్షేమాన్ని నమ్ముకుని అభివృద్ధిని చేసే వ్యక్తిగా ఉండేవాడు కాదు. వేళ అభివృద్ధి లేక మళ్ళీ అభివృద్ధికి నోచుకోక వేళ కూటమి ప్రభుత్వం బ్రహ్మాండంగా దాన్ని ముందుకు తీసుకెళ్తుంది. ఏం చేయాలో అర్థం కాక ఏదోటి చిచ్చు పెట్టాలనే ఆలోచనతో ఈ వల్లభనేని వంశీ కానీ వీళ్ళు కానీ మాట్లాడే మాటలు అంతే. అంటే వల్లభనేని వంశీ తాగిన మత్తులో మావిగారు లేదు, ఇంకేదో లేదు అని మాట్లాడుతున్నారు. మరి అంతే కదమ్మా. ఇప్పుడు మావిగన్ అంటే ఏంటి? పిచ్చిగన్నది. ఆ పిచ్చిగన్న గురించి మాట్లాడకూడదు. అమరావతి ఎక్కడుంది? మావిగన్లోనే ఉంది. ఈ జగన్మోహన్ రెడ్డి చెప్పినటువంటి మావిగన్న పరిసర ప్రాంతాల్లోనే కదా ఉంది. అద్భుతమైన పేరు అమరావతిని వదిలేసి మావిగన్ అంటే తిరగలేని తల తక్కువ వ్యక్తులు చేసే మాటలు. కాబట్టి మావిగన్ అనే పేరు దేనికన్నా ఎక్కడన్నా ఉందా? మంచి పేరు పెట్టుకుంటారు. ఏ రాష్ట్రమైనా ఒక రాష్ట్ర రాజధాని పేరు పెట్టుకోవాలంటే చక్కటి పేరు పెట్టుకుంటారు, చక్కగా పిలుచుకుంటారు, చక్కగా అభివృద్ధి చేసుకుంటారు. బిడ్డల భవిష్యత్తు అంతా కూడా రాజధానిలోనే కేంద్రీకృతమై ఉంటుంది. ఇప్పుడు ఏ తల్లిదండ్రులైనా ఏ కుటుంబ సభ్యులైనా కోరుకునేది బిడ్డల భవిష్యత్తు. వీళ్ళ భవిష్యత్తు అంతటితో ఆగిపోతుంది. బిడ్డలకు భవిష్యత్తు కావాలనే పోరాటం చేస్తూ ఉంటారు. కాబట్టి బిడ్డల భవిష్యత్తుని చూడలేనటువంటి వ్యక్తి, అభివృద్ధిని కాంక్షించే
కాంక్షించలేనటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అతను నాయకుడిగా ఎందుకు కోరుకుంటారు? అలాగే ఏదో మామూలు ఇప్పుడు ఏదో నాయకుడికి వెంటనే మాట్లాడాలని మాట్లాడుతూ ఉంటారు. అలాంటి తాగినప్పుడు నిజాలన్నీ బయటకు వస్తుంటాయి. అందుకే వల్లభనేని వంశీ వాళ్ళ మాట్లాడారు. పార్టీ నుంచి వాళ్ళకే వ్యతిరేకం వస్తుందన్న వార్తలు వస్తున్నాయి దాని గురించి. ఖచ్చితంగా వచ్చేస్తుందండి. పని చేతకొన్నవాడికి ఎవడిస్తారు పని? చక్కగా పని చేస్తే వాడికి అవకాశం ఇస్తారు. పని బాగా తెలిసేమో అని 5 సంవత్సరాలు అద్భుతమైన అవకాశం ఇచ్చాం, ఆయన చేసుకోలేకపోయాడు. దురదృష్టం. ఇప్పుడేమో మళ్ళీ నేను ఏదో చేస్తా అని చెప్పి, నేను బాగా తెలివైన అని చెప్పి వంకర తెలివితేటలని చూపిస్తున్నాడు, కొంచెం ఇబ్బంది పడుతున్నాడు, అంతే తేడా. ఓకేనా, ఓవరాల్ గా వైసీపీ ఎమ్మెల్యేలు సీనియర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు టీడీపీ వాళ్ళతో టచ్ లో ఉన్నారు. సో కొన్ని సోషల్ మీడియాలో పోస్టులు అవుతున్నాయి. సో వైసీపీ వాళ్ళు కొంతమంది తీసేస్తున్నాడు జగన్ అని చెప్పేసి చెప్తున్నారు. అది ఏం లేదండి, ఎక్కడ పచ్చగా ఉంటే అక్కడ వచ్చేస్తుంటే ఏమంటారు వీళ్ళని, ఈ రాజకీయాల్లో తిరిగేటటువంటి వ్యక్తుల్ని అక్కడ వాళ్ళకి ఫ్యూచర్ లేదంటే పక్కకి మారిపోతూ ఉంటారు. మరీ నీచంగా తయారైపోయింది రాజకీయం. కాబట్టి ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఇంకా ఇంతకాలం ఉండడం నిజంగా జగన్మోహన్ రెడ్డి చేసుకున్న అదృష్టం. లేకపోతే ఇంతకాలం ఉండరు. ఆ ఉన్నటువంటి 11 మంది ఎమ్మెల్యేలు కూడా 10 మంది వచ్చేసిన జగన్మోహన్ రెడ్డి ఒకటే మిగిలిన. వీళ్ళకి సంస్కారం ఉంది కూటమి ప్రభుత్వానికి. కాబట్టి వాళ్ళని ఎవరిని తీసుకోకుండా ఆ 11ని 11గా ఉంచారు తప్ప, నిజంగా లాగేసుకోవాలంటే ఎంతసేపు అమ్మా? లాగేసుకోవాలంటే ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి ఒకటే మిగిలేవాడు. ఆ జగన్మోహన్ రెడ్డి కూడా ఏదో ఒక ఇబ్బంది పెట్టి బయట పంపించేసే పరిస్థితి వచ్చును. కానీ అలా చేయకూడదు. ప్రత్యర్థి కూడా ఉండాలి కదా. ప్రత్యర్థి ఉంటేనే మనకి జరిగే కార్యక్రమాలలో మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. కానీ ఆపోజిట్ పార్టీ ఉంది, కానీ లేనట్టే కదా, రావట్లేదు కదా అసెంబ్లీకి వచ్చి ప్రజల పక్షాన్ని పోరాటం చేస్తే ఏమన్నా పని జరిగేమో. ఇక వీళ్ళు గెలిచారు కానీ ఆ జీతాలు తీసుకోవడం తప్ప ఎందుకు పనికి రాకుండా పోయారు 11 మంది కూడా. ఇంకా వాళ్ళ గురించి మాట్లాడుకోవడానికి పోరాటం చేస్తే 2 నెలలు అయితే వేస్ట్. దాని గురించి మాట్లాడడానికి పెరి నాని అన్నాడు అనుకో, వేస్ట్ అయితేనే వీళ్ళు. ఇప్పుడు ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కానీ, చంద్రబాబు నాయుడు గారు, వీళ్ళందరూ కట్టేటోళ్ళు, మేస్త్రీలు, సిమెంట్ అందరూ వేస్ట్ కల్లా. అంత తెలివి తక్కువ వాళ్ళు ఎవరు ఇవ్వాలి? రేపు తెలివి తక్కువ వాళ్ళు అయితే ఉండరు కదా. 2 నెలలకే కూలుతుందని వాడు అందానికి ఆయనకి ఎందుకు ఇవన్నీ? అందుకంటే ఆ చోటు ఇచ్చిన వాళ్ళ రైతులు తడుచుకోవాలని ఏదో కౌంటర్ ఇచ్చిండు. ఆయన కౌంటర్కి భయపడి వీళ్ళు ఏమైనా బంద్ పెడతారా? పెట్టరు కదా. ఆయన అన్నడాన్ని బంద్ పెట్టరు కదా. అయ్యేది అయితేనే ఉంటది. మాటలన్నీ అమరావతి రైతులను బాధకు గురి చేస్తున్నాయని చెప్పేసి టీడీపీ నాయకులు అంటున్నారు. అవును, మరి వాళ్ళు భయపడతారు కదా. ఎందుకు ఇట్లా అన్నాడు, దేని గురించి అంటారు. అంత నమ్మకం మీద చంద్రబాబు నాయుడు మీద, పవన్ కళ్యాణ్ మీద, వాళ్ళ మీద నమ్మకంతో ఉంటే ప్రజలు వాళ్ళకి ఇచ్చినాక ప్రజల నమ్మకాన్ని ఎందుకు ఒమ్ము చేస్తాడు? వాళ్ళు మాత్రం తెలుగుదేశం వాళ్ళు ఏం చెయ్యరు. పెరినాని పడని వాళ్ళు 100 అంటారు. వీళ్ళు రైతులు కూడా ఎవరన్నది పట్టించుకోవద్దు. మీరు ముందు అడిగేసి దాన్ని పూర్తిగా చేసుకోవాలా. తెలుగుదేశం అంటే మళ్ళీ అది వస్తుందా ఇది వస్తుందా అని దాని గురించి మాట్లాడాము. అది పూర్తి ఎలా చేసుకోవాలని దాని గురించి ఆలోచించాలా. ప్రజలు మీకు ఇచ్చిండ్రు కాబట్టి ఇప్పుడు ఏంటంటే చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ దాని గురించి ఆలోచించుకోవాలా. అది చేసినాక ప్రజలకు మాట ఇచ్చిండ్రు కదా, అది నిలబెట్టుకుంటే బాగుంటుంది. అంటే ఇంకోటి ఏంటంటే వైసీపీ నాయకులు ఆయన ఒక్కడే కాదు, అందరూ అదే మాట్లాడుతున్నారు. అమరావతి గురించి నెగిటివ్ గానే మాట్లాడుతున్నారు. మరి వాళ్ళ హయాంలో ఉన్నప్పుడు అమరావతి రాజధాని అన్నారు. మరి అప్పుడు మాట్లాడని కూలిపోతుంది అని ఎప్పుడు ఎందుకు మాట్లాడారు? ఎందుకంటే వీళ్ళకి అనుమతి వచ్చింది కదా, పైనుంచి ఆర్డర్ వచ్చింది కదా. ఆర్డర్ వచ్చింది కాబట్టి వీళ్ళు మాట్లాడతారు. ఎవరైనా మొరిగినా ఏదైనా అయ్యేది అయితేనే ఉంటుంది. కాంగ్రెస్ జగన్ ఏం పగ కదా, ఎవరేం పగదు. ఎవరు మంచిగా చేస్తే ఉన్నాయి మాట్లాడుకుంటే సరిపోతుంది. ఇంకోటి ఏంటంటే అమరావతి రైతులు ఏమంటున్నారంటే పేరినాని అరెస్ట్ చేయాలి, చాలా మనోభావాలు దెబ్బతిన్నాయి ఆయన మాట్లాడుతున్నారు. పేరినాని దేని గురించి మాట్లాడదాం, అన్నిట్లో ఏలు పెడతాడు. ఆ పెద్దరికం అన్నది అట్లా తగ్గించుకుంటే బాగుంటది. ఆ పెద్దరికం అన్నది అంతే ఉండాలి. ఒక ఎంపీగా కొన్ని సంవత్సరాలు చేసినప్పుడు దిగజారి ఏదైనా మాట్లాడకూడదు, ఒకళ్ళతో అనిపించుకోకూడదు. అది ఒక్కటే వాళ్ళు నిలబెట్టుకోవాలి. అది ఆలోచించి మాట్లాడితే బాగుంటుంది. అంటే పొలిటికల్ లోకి వాళ్ళ కొడుకుని ఎంట్రీ వాళ్ళ కొడుకు తీసుకొని రావడానికి ఇదంతా చేస్తున్నాడు అని అంటున్నారు. అవును, మరి రేపు మరి వాళ్ళ కొడుకు వస్తానికి ఏదో ఉంటది. ప్లాన్ లేనిది ఏం మాట్లాడరు ఎవరే కానీ, ప్లాన్ ఉండదు కావచ్చు. ఓకే, ఇప్పుడు ఒకవేళ వాళ్ళ కొడుకు ఎంట్రీ ఇస్తే మొత్తం రౌడీ రాజకీయాన్ని వైసీపీ అది కాంగ్రెస్ వాళ్ళు, జగన్, వీళ్ళందరూ ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాలా. మంచోళ్ళ చెడ్డోళ్ళని తీసుకోవాలా. ఇంతకుముందు నా పార్టీ ఎలా దెబ్బతిన్నదో ఆలోచించి అడిగైతే బాగుంటుంది. జగన్ గారికి లాస్ట్ ఏం చెప్పాలి? జగన్ గారు మంచోళ్ళని తీసుకో, మంచిగా ప్రభుత్వం వెళ్ళాలి, మంచిగా ఉండాలి. ఎప్పుడు వాళ్ళే రాజవేళం అని మేము చెప్పము.
మీరు కూడా కొన్ని మంచి పనులు చేసి ప్రజలకు మంచిగా చేస్తే మళ్ళీ నువ్వే వస్తావేమో.